పుట్టినప్పుడు ఏమీ పట్టుకరావు, పోయేటప్పుడు ఏమీ పట్టుకుపోవు. మూనాళ్ల ముచ్చట కోసం మోసాలెందుకు, ద్వేషాలెందుకు? నిజాయితీ లేని 100 మంది వెనుక వెళ్ళడం కన్నా నిజాయితీ ఉన్న ఒకరి వెనుక వెళ్ళడం మేలు. నీ కండలో బలం ఉంటే ఓ 10 మందిని కొట్టగలవేమో. అదే నీ మాటలో మనసులో మంచితనం ఉంటే 1000 మంది గుండెల్లో స్థానాన్ని సంపాదించుకోగలవు. ఒక్క క్షణం కూడా విశ్రాంతి లేకుండా శ్రమిస్తూ ఉండడం వలన మాత్రమే అన్ని చోట్ల ఎత్తులో ఉంటుంది గడియారం. బాధ పెట్టేవన్నీ నీలో ఏదో ఒక మార్పును తీసుకొస్తాయి. నువ్వు నీతిగా సంపాదించిన డబ్బు కంటే అవినీతిగా సంపాదించిన డబ్బు కోసమే మానసికంగా ఎక్కువగా కష్టపడాలి. జీవితంలో గురువులు నేర్పిన పాఠాల కంటే ఎదురు దెబ్బలు తిన్నప్పుడు మనం నేర్చుకున్నవే మనల్ని ముందుకు నడిపిస్తున్నవి. చేతిలో డబ్బు లేనప్పుడు బంధువుల ప్రవర్తన, ఓడిపోయినప్పుడు చుట్టూ ఉన్నవారి అవహేళన, బాధలో ఉన్నప్పుడు నమ్ముకున్న వారి నిరాధారణ అని నిత్యం మనం నేర్చుకునే పాఠాలే గుణపాఠాలే. ఇక్కడ మన కోసం తల్లడిల్లిపోయే ప్రేమలు ఏమీ లేవు, వాడుకునే బంధాలే అవసరానికి తప్ప. లైఫ్లో ఒకటి గుర్తుపెట్టుకో, ఇకనైనా మారాలే అనే క్షణం ఒకటి ఖచ్చితంగా వస్తుంది. దాన్ని సీరియస్గా తీసుకో. నిజం కొద్ది కాలం బాధించవచ్చు, కానీ ఒక అబద్ధం జీవితాంతం వేధిస్తుంది. నిజం చెప్పాలంటే ధైర్యం కావాలి. మూర్ఖులు ఎప్పుడూ ఇతరులను నిందిస్తూ కాలాన్ని వృధా చేసుకుంటారు, కానీ జ్ఞానులు ఆ నిందలను పట్టించుకోకుండా చిన్న చిరునవ్వును సమాధానంగా విసిరి తన పని తాను చేసుకుంటూ పోతుంటారు. విలువైన వాళ్లతో కాదు, విలువ తెలిసిన వాళ్లతో స్నేహము చెయ్యి. నువ్వు బాధపడే రోజు ఎప్పటికీ రాదు. కష్టం ఎప్పుడు ఉండిపోదు, సంతోషం రాకమానదు. అన్నింటినీ ఓర్పుతో భరించి కొన్నింటిని నేర్పుతో దాటి వెళ్ళడమే జీవితం. తలరాత బ్రహ్మది, తనువు తల్లిది, తపన తండ్రిది, కానీ మంచో చెడో బ్రతుకు నీది. కష్టం వచ్చిందని పైకి పోతావో లేదో, కష్టపడి ముందుకు పోతావో నీ ఇష్టం. నీవు దారి తప్పకముందే 1కి 10 సార్లు దారి అడిగి తెలుసుకోవడానికి ఏమాత్రమూ సిగ్గుపడకు. కాళ్ళపై పడడం కాదు, కాళ్ళపై నిలబడడం నేర్చుకో. ప్రపంచములో విలువైనదంటూ ఏదీ లేదు, మన మనసుకు నచ్చిన వారి నుండి మనం పొందే ప్రేమ తప్ప. ప్రేమ సముద్రము లాంటిది, ఆలోచనలు అంటువ్యాధి లాంటివి. మనం నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే నెగిటివ్గానే వస్తాయి, పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే పాజిటివ్గానే వస్తాయి. జీవితమే మహాయజ్ఞం. జీవితం ఓ అపురూప వరం. ఇది జగన్నాటకం. మనిషి తన కర్తవ్యాన్ని, జన్మ కర్మ కారణాన్ని పూర్తి చెయ్యాలి. కానీ మధ్యలో ఎన్నో అవరోధాలు దేవుడు ఎదుర్కోమని చెప్పాడు. ఒక సూక్ష్మం భూమి మీద చరాచరాలు తమ పాత్రలు బాగానే పోషిస్తున్నాయి, కానీ మనిషే ఎందుకు ఈ అలసత్వం? జీవితం మీద ఆకారణ ద్వేషం. లోకంలో జన్మించిన ప్రతి వ్యక్తికి ఓ పాత్ర ఇచ్చే పంపే వరకే దేవుడి పని. అలా లభించిన భూమికను మలుచుకునే అవకాశం మనదే. ఎదుర్కొంటావా, మధ్యలో వదిలేస్తావా? నిజానికి జీవితం ఓ మహాయజ్ఞం. శ్రద్ధగా నిర్వహించాలి అంతే. కురిసే వానకు లేదు స్వార్థం, పండే పంటకు లేదు స్వార్థం. స్వార్థం మధ్యలో ఉన్న మనిషికెందుకు?